మళ్ళా ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సిస్టమ్ లో కోవిడ్ సిస్టమ్ పోయినప్పుడు మన పార్టీ బాగుపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ కోవిడ్ సిస్టమ్ ను బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర, బీజేపీ వాళ్ళ దగ్గర డబ్బులు మస్తు అయిపోయినాయి. వాళ్ళు సెంట్రల్ లో రూల్ చేసిండ్రు, వీళ్ళు రాష్ట్రంలో రూల్ చేసిండ్రు. మనం ఇవాళ రూలింగ్లు ఉన్నా ఒక కార్యకర్త దగ్గర పైసలు లేవు. ఇది వాస్తవమా కాదా? చాలా ఘోరమైన పరిస్థితి. మళ్ళా ఇప్పుడు కూడా రేపు లోకల్ బాడీస్ లో బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కొనడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఇది మీ భవిష్యత్తు. ఈసారి లీడర్లు కాకపోతే ఎప్పుడు గారు. ప్రభుత్వం ఉన్నప్పుడే, అన్ని మంచిగా ఉన్నప్పుడే సంసారం చదువుకోవాలి. లేకపోతే నష్టపోయేది మీరు, నా గర్కా నా ఘాట్కా అవుతారు. మీరు హార్డ్ వర్క్ చేయండి. మీకోసం హార్డ్ వర్క్ చేయడానికి ఇవాళ నేను సిన్సియర్ గా పనిచేస్తున్నా. ఎవరు కోవిడ్ సిస్టమ్ చేసినా నేను బెదిరిస్తుంటే మీరు అనుకుంటున్నారే మళ్ళీ ఇట్లా అంటుండని. మీకోసమా నా కోసమా? మా ఎన్నికలు 3.5 years తర్వాత ఉన్నాయి. మరి రేపు నష్టపోయాడు తిన నిలబట్టోళ్ళు మీకెందుకు బాధ అయితే లేదని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మ్యాచ్ ఫిక్సింగ్ కాకండి, దండం పెట్టి చెప్తున్నా. ఇది ఇక్కడ కాదు, రాష్ట్రంలో మొత్తం కూడా ఇంకా బీఆర్ఎస్ మేము అధికారంలో ఉన్నామనుకుంటున్నారు. ఈ లీడర్లకు ఒక్కొక్కరు నీళ్లు దాయిప్యాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాము. ఇవాళ కౌంటర్ ఎవరిస్తలేరు, వాళ్ళు పడగొట్టిందేం అడుగుతున్నా. ఇవాళ చిన్నదేమనైనా పంచాబ్ ఇనాగ్రేషన్ కూడా కేటీఆర్ హరీష్ రావు పోతున్నారు. గతంలో గేట్ లో పట్టిన రానియలేరు.